భగవంతుడు లేదా గురువుపై పూర్తి విశ్వాసంతో కూడిన శరణాగతి చేసి వేడుకుంటే ఆయనే సరైన బుద్ధిని నీకు ప్రసాదిస్తూ రక్షణ కల్పించి భయాన్ని పోగొట్టి ప్రశాంతతను ప్రసాదించి మోక్షానికి దారి చూపుతాడు. అనగా భగవంతుని చేరుకోగలరని అర్థం. అంతేకాక ప్రకృతి సహజంగా సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కావున సుఖ దుఃఖాలు రెండింటినీ సమానంగా స్వీకరిస్తూ తట్టుకుని నిలబడడం అలవాటు చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ మీకు లభించిన దానితో సంతృప్తి చెందుతూ ఒడిదుడుకులలో భయపడక అసూయ లేకుండా విజయము మరియు వైఫల్యము రెండిటి యందు ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటే ఆ వ్యక్తి తాను కర్మలు చేస్తున్నప్పటికీ వాటికి కట్టుబడి ఉంటాడు. అంతేకాక ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అతనికి ఎన్నటికీ నాశనం ఉండదు. అతను చేసిన మంచి పనులు అతనిని ఎప్పటికీ రక్షిస్తూ ఉంటాయి అని తెలుసుకొని మసలుకోండి. ఆ సమయమున మీరు ఒక యోగిలాగా కోరికలు లేని ప్రశాంత చిత్తమును కలిగి ద్వేషం, అసూయ వంటి ప్రతికూల భావనలను తొలగించుకొని స్వచ్ఛమైన మానసిక సమతుల్యతతో మీ ఆత్మదైవంతో అనుసంధానమై లేదా ఏకమై చివరగా సంపూర్ణ శాంతిని, ఆనందమును మరియు విముక్తిని పొందగలరు.